ఎదురుగ్గా శతయోజన విస్తీర్ణమైన లవణ సముద్రం కనపడుతున్నది. ఇక దాటడానికి లెక్కేసుకుంటున్నారు మన వాళ్ళు. స్టాటిస్టిక్స్ అన్నమాట. నువ్వెంత దాడతావు, నువ్వెంత దాడతావు, నువ్వెంత దాడతావు, నువ్వెంత దాడతావు. ఒకడు 30 అన్నాడు, ఒకడు 40 అన్నాడు, ఒకడు 50 అన్నాడు, ఇంకొకడు 51 30 అన్నాడు. ఎవరా స్కేల్ తెచ్చావా, కొలుస్తావా అని అడిగాడు. ఒక్క యోజనం దాటిన వాడు యువతలు చచ్చిపోతాడు, 99 యోజనాలు దాటిన వాడు అవతలు చచ్చిపోతాడు. పూర్తిగా బతకాలి అంటే 100 దాటాలి. ఎవ్వరూ మా వల్ల కాదంటే మా వల్ల కాదన్నారు. అంగదుడు చాలా దుఃఖపడ్డాడు. ఇంక నేను బతకని, నేను చచ్చిపోతానన్నాడు. జాంబవంతుడు కొంచెం చివాట్లు పెట్టాడు. ఏం చచ్చిపోవడానికి వచ్చావా? చచ్చిపోవడానికి ఇంత దాకా ఎందుకు చావటం, అక్కడే చావచ్చు కదా. ఇక్కడ బతకటానికి వచ్చాం, మనల్ని బతికించేటువంటి రామచంద్రమూర్తి క్షేమం చెప్పడానికి వచ్చాం. చావంత తేలిక కాదు, నువ్వు ఊరుకో. అసలు మనమంతా ఏడవటం ఎందుకురా? రామచంద్రమూర్తి ఎవరితో మాట్లాడాడు? రామచంద్రమూర్తి ఎవరి చేతికి ఉంగరం ఇచ్చాడు? రామచంద్రమూర్తి ఎవరికి చెప్పాల్సిన మాటలు చెప్పాడు? అసలు వాడెక్కడో చూడండి అన్నాడు జాంబవంతుడు. ఎవరా మహానుభావుడు అంటే, నా సైరోగరై సబ పీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాన చునావై మన క్రమ వచన ధ్యాన జోలవై సబ పర రామ రాయ శిరతాజ ఇనకే గాజ సకల తుమ సాజ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की राम लक्ष्मण तुम्हारे भजन राम को भावै जन्म जन्म के दुख बिसरावै अंत्यकाल रघुपति पुर जाई जगा जन्म हरि भक्त गगाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो भक्तवत्सल भगवान की तुम्हारे भजन राम को भावई. నిజంగా వీళ్ళంతా ఆంజనేయ స్వామి వారి కోసం వెతుకుతూ ఉంటే ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు అంటే, వీళ్ళందరికీ వెనక్గా ఉన్నటువంటి ఆ సముద్రానికి కొద్ది దూరంగా ఉన్న ఒక బండ మీద కూర్చొని రామ 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 రామ. అందుకనే కొంతమంది నిద్రలోంచి లేచేటప్పటికల్లా శ్రీరామ 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 అంటూ ఉంటారు. కారణం ఏమిటి అన్నారు. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సు ఆ మంత్రం చేస్తూ ఉన్నది అన్నారు. కొంతమంది నిద్రలోంచి లేస్తూనే పనికిమాలిన మాటలన్నీ మాట్లాడుతూ లేస్తారు. కారణం ఏమిటి అన్నాడు. వాడు పడుకున్నప్పుడు కూడా మనస్సు ఆ పనికిమాలిన విషయాల్లో లేచింది కాబట్టి బయటికి రాగానే అదే ఐడెంటిటీ బయటకు వస్తుంటుంది. సుఖానికైనా దుఃఖానికైనా పుణ్యానికైనా పాపానికైనా కారణం ఏమిటి అన్నారు. మనస్సే కారణము అన్నారు. దాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోరా, ఇంకోళ్ళ చేత చెప్పు దెబ్బలు తినే అవకాశం ఉండదు. అది తప్పిందా తిప్పలు తప్పవు అని చెప్పారు పెద్దలు. కాబట్టి స్వామి శ్రీరామ 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 శ్రీ అంటూ రామనామం చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమయ్యా తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది మా పరిస్థితి. సీతమ్మని వెతకండి రాని ఆయన పంపించడం ఏమిటి? ఆయన నీ చేతికి ఉంగరం ఇవ్వటం ఏమిటి? ఆయన నీతో చెప్పాల్సిన మాటలన్నీ చెప్పడం ఏమిటి? నిన్ను నమ్మి మేము మీ వెంట రావటం ఏమిటి? మమ్మల్ని అందరినీ సముద్రంలో వదిలిపెట్టి నువ్వు బండ మీద కూర్చొని రామనామం చేయటం ఏమన్నా బాగుంది అసలు? ఏమయ్యోయ్ మహానుభావా, ఏమయ్యో మహానుభావా, ఏమయ్యో మహానుభావా, ఇటులూర ఉన్నవా, ఏమయ్యో మహానుభావా, ఏమయ్యో మహానుభావా, రామ భక్త శిఖామణి, రామ
శిఖామణి. అసలు ఆ బిరుదు ఎవరికి సరిపోతుంది అన్నారు. ఆంజనేయ స్వామి వారికే సరిపోతుంది. బిరుదు అంటే ఎవరన్నా మన గొప్పతనాన్ని గ్రహించి మనకివ్వాలి. అంతేగాని ఏమండి మీకు ఈ మధ్య ఈ బిరుదు వచ్చింది ఎక్కడిచ్చారు అన్నారట. పుచ్చుకున్నవాడు అన్నట్ట, ఒకళ్ళు ఇస్తే పుచ్చుకుంటానా, మంచి రోజు చూసి నేనే పెట్టుకున్నా, అది వీడి అదృష్టం. రామభక్త శిఖామణి. శిఖామణి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎల్లప్పుడూ ప్రజ్వలించేది. ఆ దీపం కొడిగట్టదుటండి. ఆంజనేయ స్వామి వారు చేసేటువంటి ఉపాసన ఎటువంటిది అంటే కొడిగట్టనటువంటి దీపంలాగా అలా అఖండంగా వెలుగుతూ ఉంటుంది. మనకి అఖండాలు పెట్టడం బాగా అలవాటు ఉంది, కానీ ఖండఖండాలుగా మాత్రం భగవన్నామం చేస్తూనే ఉంటాం. అఖండం అనేది భగవన్నామంలో లేదు. రామభక్త శిఖామణి త్రైలోక్యైక విరాగ్రణి. ఏమయ్యోయ్ మహానుభావ, ఇటులూరకున్నావా, నీక సాధ్యమెందుగలదు, నీకి ఉపేక్ష వలదు. నిన్ను వేడుకుంటున్నాం స్వామి. హనుమ, మారుతాత్మజ, పవనాత్మజ, సీతాదేవిని నువ్వు తప్ప మేమెవరం దర్శించలేమయ్యా. మరి నీ వెంట మేము ఎందుకు వచ్చాం? ఏదో నీ వెంట వస్తే మంచి కాఫీ ఫలహారాలు దొరుకుతాయి కాబట్టి వచ్చాం. లేకపోతే సీతమ్మని మేము చూస్తామా? సీతమ్మని చూచేటువంటి శక్తి మాకెక్కడిది నాయనా? నువ్వు సీతని చూడాలి. ఇలా కూర్చుంటే కుదరదు. లే, సీతమ్మ యొక్క దుఃఖాన్ని నివారించగలిగినటువంటి వాడి నీవే తండ్రి. బయలుదేరు హనుమా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. అంటే ఆంజనేయ స్వామి వారి వేగం ఎటువంటిది అన్నారు. గాలి కంటే కూడా వేగంగా ఉంటుందిటండి ఆయన ప్రయాణం. అంటే ఇంక అంతకంటే గొప్పది ఏమైనా ఉందా అండి అని అడిగారట. ఏం లేదండి, అదే గొప్పది. అంటే గాలి మనకి బాగా వీచి కొడితేనే మనం తట్టుకోలేము. అట్లాంటి గాలిని కూడా కొట్టగలిగినటువంటి వేగం ఆంజనేయ స్వామి వారికి ఉందిట. సీతమ్మ దుఃఖాన్ని నివారించగలిగినటువంటి ఓ స్వామి, రామదూత, హనుమంత, అతి బలవంత, అజ్ఞానహంత, నువ్వు ఉపక్రమించు నాయనా, మమ్మల్ని ఉద్ధరించు అని వీళ్ళంతా ఆ బండ మీద కూర్చొని రామనామం చేస్తున్నారండి. ఆయన